ఎడిఫికేషన్ మినిస్ట్రీస్ వీక్షకులందరికీ యేసు ప్రభు పేరిట వందనాలు. మనము ధ్యానిస్తున్నటువంటి ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయంలో ఈరోజు పౌలు యొక్క ప్రార్థనలోని ఆఖరి భాగంగా ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనం చదువుదాం. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమెట్టిదో మీరు తెలుసుకొనవలనని, అది 19వ వచనంలో ఉన్నటువంటి పౌలు చేస్తున్నటువంటి ప్రార్థనలోని 3వ భాగము లేక ఆఖరి భాగం ఈ మొదటి అధ్యాయంలో చేస్తున్నటువంటి ప్రార్థనలో. దీనిలో క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించును ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం, చాలా సంక్లిష్టమైనటువంటి పదాలు దీంట్లో వాడబడ్డాయి. కానీ వాటన్నిటినీ మనం సరైన విధంగా అర్థం చేసుకోబోయే మునుపు మనం ఇంతకు మునుపు చదివినటువంటి వాక్య భాగాల్లోని కొన్ని అంశాలను మనం గమనానికి తెచ్చుకోవాలి. మొదటగా మనం పరిశుద్ధులంగాను నిర్దోషులుగాను ఉండటానికి ఆయన ముందుగా మనను నిర్ణయించుకున్నాడు. తర్వాత మనలను తనకు కుమారులుగా స్వీకరించడానికి ఆయన ముందుగా ఏర్పరచుకున్నాడు. తర్వాత ఈ పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలబడటం అనేటువంటిది, ఆయన సన్నిధిలో మనం నిలబడాలంటే అటువంటి అంతరంగ మార్పు చెందిన స్వభావం అవసరం. ఆయనతో పాటుగా ఆయన కుమారునితో పాటుగా స్వాస్థ్యాన్ని పంచుకొని పరలోకంలోనూ భూలోకంలోనూ ఆయనతో పాటు ఏలికలుగా రాజులుగా ఉండటానికి ఆ కుమారుని యొక్క దర్జాలోనికి మనం ప్రవేశించటం అనేటువంటిది అవసరం. అందుచేత ముందుగా ఎన్నుకునే వాళ్ళను, నిర్ణయించుకున్న వాళ్ళు, ఏర్పరచబడిన వాళ్ళు ఇద్దరు కూడా ఒకటి అంతరంగ స్వభావంలో మార్పుకి, రెండవది బహిరంగంగా వారిని గురించి ప్రకటించి వారికి చేయవలసినటువంటి రాజ్యభార అధికారాన్ని కుమారునితో పాటుగా అప్పచెప్పటానికి కావలసినటువంటి స్థితి. మనం విశ్వాసులుగా ఈ లోకంలో శరీర సంబంధంగా ఉండి మరి శరీరము ప్రాణము చేత నడిపించబడటానికి అలవాటు పడినటువంటి విశ్వాసులు, ప్రభు యొక్క ఆత్మచేత తాకబడి నూతన జన్మ అనుభవంలోనికి వచ్చినటువంటి విశ్వాసులు, మరి ఆత్మ వారు మరణ, భూస్థాపన, పునరుద్ధాన సాదృశ్యములలో ప్రభుతో కూడా ఐక్యత కలిగిన వారై, తర్వాత మరి ప్రభు పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉంటుండగా ఆయనతో పాటుగా పరలోకంలో కూర్చుండబెట్టబడి ఉన్నటువంటి అనుభవంలోనికి తీసుకొని రాబడుతున్నారు. ఈ అనుభవాన్ని మరి ప్రభువుకి తండ్రి అయినటువంటి దేవుడు ఇచ్చి ఉండగా, అదే అనుభవంలో ఆయనను ఆ విధంగా మరి మృతులలో నుంచి బయటికి తీసుకుని వచ్చుటలోనూ, మరి పునరుద్ధానుడైనటువంటి ప్రభువు తరువాత ఆరోహణుడై తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండబెట్టబడుటలోనూ, ఏదైతే తండ్రి తన యొక్క బలాతిశయాన్ని కనపరిచున్నాడో ఆ విధంగా కనపరచుట ద్వారా రాబోయే దినాలలో ఆయన భూలోకంలో ఉన్నవి, పరలోకంలో ఉన్నవి అన్నిటినీ కూడా తన కుమారుని యందు ఏకముగా సమకూర్చుకొని ఆయన ద్వారా మరి పరలోక రాజ్యము భూమి మీద విస్తరింప చేయడానికి పనికి రాగలిగినటువంటి పునాదిని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆరోహణుడు చేత ఆయన వేసినాడు. దానిలో మనం కూడా పాలిభాగస్తులుగా చేయబడి మరి ఆయన భూలోకాన్ని, పరలోకాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అధికారం కిందకి తీసుకుని వచ్చి సమస్తాన్ని ఆయన ఏలబోయేటువంటి సమయంలో ఆయనలో స్వాస్థ్యాన్ని పొందిన మనం కూడా అదే భాగాన్ని, అధికారాన్ని పొందబోయే వారంగా చేయబడ్డాం. సో అది చేయబడటానికి మరి మనలో జరగవలసిన మార్పుకు ఏదైతే అవసరమైనదో దానికి పునాది మన ప్రభు అయిన యేసుక్రీస్తులు మరి చనిపోయి మృతుల లోకానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మరణాన్ని ఓడించి తిరిగి లేచి తర్వాత పరలోకంలో గుండా వెళ్ళి మరి ఆకాశ మండలం అందున్నటువంటి దురాత్మల సమూహం అంతటిని కూడా ఓడించి మరి భూమి కింద ఉన్నటువంటి పాతాళములో ఉన్నటువంటి మరణపు దూతను, తర్వాత ఆకాశ మండలంలో ఉన్నటువంటి దురాత్మల సమూహమును ఆయన ఓడించి మరి వాటన్నిటినీ కూడా మరి చెరగా పట్టుకుని పోయి తండ్రి ఎదుట మరి విజయశాలుడిగా, జయశీలుడిగా ఆయన ప్రత్యక్షమైనాడు. ఈ
పాతాళంలోనికి వెళ్ళి మరణాన్ని ఓడించి తిరిగి లేచిన ప్రభు ఆ విధంగా మరణాన్ని ఓడించడానికి అవసరమైనటువంటి తండ్రి యొక్క బలాన్ని కుమారునిలో ఏ విధంగా ఆయన చూపించున్నాడో, అదేవిధంగా ఆకాశ మండలం ముందున్నటువంటి దురాత్మల సమూహమును కూడా ఓడించడానికి తండ్రి అయిన దేవుడు కుమారుని ద్వారా తనలో ఆ బలాన్ని ఏ విధంగా చూపించున్నాడో, ఈ రెండు విషయాలను మనం అర్థం చేసుకోవాలనేటువంటిది పౌలు యొక్క ప్రార్థన. బలాతిశయము ఈ పాతాళ లోకంలో ఉన్నటువంటి మరణాన్ని ఓడించడానికి, ఆకాశ మండలం ముందున్నటువంటి దురాత్మల సమూహాన్ని ఓడించడానికి, పాతాళంలో ఉన్నటువంటి మరణపు దూతను వాటి యొక్క శక్తులన్నిటినీ కూడా ఓడించి తిరిగి లేచుట. ఆ విధంగా తిరిగి లేచిన ప్రభు ఆరోహణమవుతుండగా సమయంలో ఆకాశ మండలం ముందున్నటువంటి దురాత్మల సమూహమును ఓడించి తండ్రి కుడి పార్శ్వమునకు చేరుట. ఈ రెండు విషయాలలో తండ్రి అయినటువంటి దేవుడు తన యొక్క బలాతిశయాన్ని కుమారుడి పక్షంగా కనపరిచి తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పాతాళపు మరణపు దూతను, తర్వాత ఆకాశమండలం అందున దురాత్మల సమూహమును రెండింటిని కూడా ఓడించాడు. రెండింటిని ఓడించుటలో కనపరిచినటువంటి ఉద్దేశం ఏమిటంటే, మనం కూడా ఆ విధమైనటువంటి జయవంతమైన జీవితంలో ప్రవేశించాలనేటువంటిది తండ్రి యొక్క ఉద్దేశం. దానికి అనుగుణంగా పౌలు అది విశ్వాసులకు తెలియపరుస్తూ దాని విషయమై ప్రార్థిస్తున్నాడు. ఇప్పుడు ఈ పాతాళ సంబంధమైనటువంటిది ఏదైతే అంధకార సంబంధమైన శక్తులు ఈ రెండు ఉన్నాయో, ఆ రెండు కూడా రెండు రకాలుగా మన యొక్క విశ్వాసుల జీవితాల్లో పనిచేస్తాయి. మనలో ఆదాము నుంచి పొందినటువంటి ఈ స్వభావం, ఈ శరీర స్వభావము లేక పాత పురుషుడు ఎప్పుడు కూడా మనలను పాపం చేయటానికి ప్రలోభ పెట్టేవాడుగా ఉంటాడు. ఆ పాపం అనేటువంటిది, పాపం ఎక్కడ ఉంటున్నదో దాని ద్వారా మరణం ఏలుతుంది. కనుక ఆ పాపము మనలో కనుక ఏలుతున్నట్లయితే ఈ మరణపు దూత యొక్క అధికారం కింద మనం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఈ ఆకాశ మండలి దురాత్మల సమూహములు మన కన్నులు పైకెత్తి దేవుడు తన కుమారుడిని ఏ విధంగా మృతులలో నుంచి లేపి ఆరోహణుడిగా చేసి తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండబెట్టి మహిమపరచబడి ఉన్నాడో, మనము ఆ మహిమా విషయాలను, పరలోక సంబంధమైన విషయాలను చూడకుండా ఈ దురాత్మల సమూహము మనలను అడ్డం పడేవిగా ఉంటాయి. కనుక మనలో పనిచేస్తున్నటువంటి శరీర స్వభావాన్ని ఆధారం చేసుకొని మనము ఇక్కడ భూలోకంలో చేస్తున్న పాపాన్ని బట్టి మరణం యొక్క అధికారం కిందకు వచ్చేటువంటి అవకాశం కలిగిన విధంగా జీవింపచేయటానికి ప్రయత్నం చేస్తుంటాడు. దాని తర్వాత విశ్వాసులు మనను పిలిచిన పిలుపు పరలోక సంబంధమైనదని, అక్కడ ఉన్నటువంటి దేవదూతలన్నిటినీ కూడా ఓడించి పడద్రోసి ఆ స్థలాన్ని ఖాళీ చేసి అది జయించిన విశ్వాసులకు ఇవ్వబోతున్నాడనే విషయాన్ని తెలుసుకున్న విశ్వాసులు దానికి అనుగుణంగా వాళ్ళ జీవిత క్రమాన్ని సరిచేసుకునేటువంటి విషయంలో వారికి అడ్డం పడేటువంటి వారుగా ఈ ఆకాశ మండలి దురాత్మల సమూహం ఉంటుంది. కనుక ఈ రెండు శక్తుల యొక్క ప్రభావం, ఒకటి పాతాళ లోకంలో ఉన్నది, రెండవది ఆకాశ మండలం అందున్నటువంటి దురాత్మలు. ఈ రెండు విషయాలు, ఒకటి మనము ఈ శరీరంలో జీవించే కాలము భూమి మీద ఉంటున్న సమయంలో పాపం చేసి ఆ శరీరము మీద జయం పొందకుండా ఉండటానికి అడ్డం పడేవిగా ఉంటాయి. రెండవది, మనం పిలిచిన పిలుపు యొక్క ఔన్నత్యాన్ని మనం గుర్తెరిగి పరలోకములో మనకు ఉంచబడినటువంటి స్వాస్థ్యాన్ని మనం పొందడానికి చేసే ప్రతి ప్రయత్నంలో ఈ ఆకాశ మండలి దురాత్మల సమూహములు మనకు అడ్డం పడేవిగా ఉంటాయి. కనుక శరీరము పాత పురుషుడి మీద జయం పొందటం, మనం దేనికైతే పిలువబడ్డామో దానిలో పాలు పొందకుండా అడ్డం పడటానికి ఈ రెండు రకాలుగా కూడా ఈ అంధకార సంబంధమైన శక్తులు మన మీద ప్రభావవంతంగా పనిచేస్తాయి. అయితే ప్రభువు పాతాళపు దూతను వాటన్నిటిని కూడా ఓడించి మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి అని చెప్పినాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో మనం దాని గురించి చూడగలం. అదేవిధంగా ఆయన ఆకాశ మండలం గుండా వెళ్ళినటువంటి వాడుగా ఉన్నాడని మనము హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో చదువుతాను చూడండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు
కనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. ఈ ఆకాశ మండలం గుండా వెళ్ళినటువంటి వాడు అయిన ప్రధాన యాజకుడు అంటే ఈ ఆకాశ మండలమందు ఉన్నటువంటి దురాత్మల సమూహము ఆయనను వెళ్లకుండా అడ్డం పడేటువంటి సమయంలో ఆయన వాటిని ఓడించి ఆయన వెళ్ళి ఉన్నాడని అర్థం. అందుచేతనే ఆయన చెరగా పట్టుకుని పోయి ఉన్నాడని రాయబడినది. ఈ ఆకాశ మండలం అందున్నటువంటి దురాత్మల సమూహాన్ని ఆయన ఓడించి దాని గుండా ఆయన వెళ్ళి ఉన్నాడని అర్థం. లేకపోతే వాళ్ళు అడ్డం పడేస్తున్నారని అర్థం. తర్వాత 7వ అధ్యాయంలో కనుక చూస్తే 26వ వచనంలో పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు. అంటే ఇప్పుడు ఆకాశ మండలం అందున్నటువంటి దురాత్మల సమూహం కంటే ప్రభావం కలిగిన వాడని అర్థం. హెచ్చైన వాడు అంటే సో ఆ విధంగా ఇక్కడ మరణాన్ని ఓడించినవాడు, ఆకాశ మండలం అందున్నటువంటి దురాత్మల సమూహంలో రెండింటినీ ఓడించినవాడు. ఆ విధంగా ఓడించుటలో మనము శరీరము, ప్రాణము, భూలోక సంబంధమైన వాటి మీద జయం పొందగలగడానికి పనికి రాగలిగినట్లుగాను, తర్వాత మరి ఆకాశ మండలము పరలోకంలో దేవుడు మనకు అనుగ్రహించబోతున్నటువంటి ఆ స్వాస్థ్యం యొక్క విలువలో పాలు పొందడానికి పనికి రాగలిగిన విధంగా మరి యొక్క నైజము మార్చబడటానికి ఏదైతే మనలో కార్యము జరగవలసినదో దానికి అడ్డం పడేటువంటి శక్తులన్నిటినీ బంధించడానికి ఆయన తండ్రి అయినటువంటి దేవుడే ఈ బలాతిశయాన్ని దానికి ఉపయోగించాడు. ఆ బలాతిశయం యొక్క అపరిమితమైన తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం అంటే ఎవరైతే వారు శరీర సంబంధంగా ఉంటూ దాని మీద జయం పొందడానికి విశ్వసించేవారుగా ఉన్నారో ఆ విశ్వసించే వారందరి పట్ల తన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహత్యం అంటే దానికి పరిమితి లేదు, ఆ మహత్యంతో కూడినది అంటే బలంగా శక్తితో పని చేయగలిగినది. అది ఎవరిలో పనిచేస్తున్నది అంటే విశ్వాసులలో పనిచేస్తున్నది అని అర్థం. ఎవరైతే విశ్వసిస్తారో అని అర్థం. అది చాలామంది విశ్వాసులు యేసు ప్రభు నా కొరకు చనిపోయి ఉన్నాడు, ఆయన మరి తిరిగి లేచున్నాడు అనేటువంటిది అందరూ విశ్వసిస్తారు. కానీ నేను ఆయనతో పాటు చనిపోయినాను, ఆయన తిరిగి లేచినప్పుడు తిరిగి లేచున్నాను, ఆయన ఆరోహణమైనప్పుడు నేను కూడా ఆరోహణమై ఆయనతో పాటుగా పరలోక స్థలాలలో కూర్చుండబెట్టబడి ఉన్నాను అనేటువంటిది విశ్వాసము ద్వారా సంగ్రహించి దానిలో జీవిస్తూ మరి విశ్వాస జీవితాన్ని ప్రతిరోజు ఆ విధంగా ముందుకు సాగించే విషయంలో ముందుకు సాగుతున్నటువంటి వారుగా లేరు. అందుచేత పౌలు ఎఫెసీలో ఉన్న విశ్వాసుల నిమిత్తమై మరి ఏ విధంగా అయితే తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడిని లేపుటలోనూ తర్వాత ఆరోహణమై తండ్రి యొక్క కుడిపార్శ్వమున జయశీలుడిగా కూర్చుండబెట్టుటలోనూ తన బలాన్ని వినియోగపరిచున్నాడో మనలో కూడా అదే బలాన్ని వినియోగపరచడానికి ఎవరెవరైతే దీని యందు విశ్వసిస్తారో వారందరిలో ఆ విధంగా తన కార్యాన్ని జరిగించడానికి తన అపరిమితమైనటువంటిది అంటే ఎటువంటి విధమైనటువంటి మరణము శరీరం యొక్క ప్రభావం మనలో పనిచేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఎవరైతే విశ్వసిస్తారో ఆ పాప మరణముల నియమము నుంచి మనం విడుదల పొందగలిగి మరి ఆత్మ జీవమునిచ్చు ఆత్మ నియమము ద్వారా జయించిన వారంగా ఉండగలగటానికి ఏ బలము ఎవరిలో ఎటువంటి పరిస్థితిలో ఎటువంటి శరీర సంబంధమైన క్రియ ద్వారా బంధించబడి ఉన్నారో వారందరిలో కూడా విశ్వసించు వారి అందరి యందు చక్కగా పనిచేయటకు సామర్థ్యం కలిగినటువంటి ఆ మహత్యము ఎటువంటిదిగా ఉన్నదో అది మనం అనుభవించవచ్చు. ఆ అనుభవంలోనికి రాగలగటానికి పౌలు ఎఫెసీలో ఉన్న విశ్వాసుల నిమిత్తమై ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ చూడండి కొన్ని మనం వచనాలు చూద్దాం దీనికి సంబంధించి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల తన ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించనంటే ఆయన మనలను మృతులలో నుంచి లేపి ఉన్నాడని అర్థం. తర్వాత క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపామహైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పునరుద్ధానం
పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. అది ఆరోహణం. రెండూ జరిగించున్నాడు. అంటే ఇప్పుడు ఎవరెవరైతే విశ్వాసులుగా ఉన్నారో వారందరూ కూడా ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానాలలో సాదృశ్యాలలో ఐక్యత కలిగి ఉండట చేత వారు ఈ మరణం యొక్క బంధకాలలోనికి తీసుకొని నెట్టివేసేటువంటి మన శరీర సంబంధమైన స్వభావము, పాత స్వభావం, పురాతన స్వభావాన్ని మీద జయం పొందగలిగేటట్లుగా ఆయన మనల్ని జీవింపచేస్తున్నాడు, లేకపోతే బ్రతికింపచేస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా ఈ ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహము మీద ఆయన ఏ విధంగా జయం పొంది ఉన్నాడో విశ్వసించు మన అందరిలో కూడా అదే విధంగా ఆయన పనిచేసి మనము పరలోక సంబంధమైన స్థలాలలో దేవునితో కూడా కూర్చుండబెట్టబడినటువంటి అనుభవం కలిగి జీవించగలగటానికి పనికి రాగలిగినటువంటి బలాతిశయాన్ని మనలో ఆయన చూపిస్తూ ఆయన మహత్యం చొప్పున మనలో పనిచేసేవాడుగా ఉన్నాడు. దాని తర్వాత గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఇప్పుడు నేను జీవించుచున్న జీవితము మరి నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఆ విధంగా జీవించగలగడానికి ఏదైతే మనలో దేవుని యొక్క అపరిమితమైనటువంటి ఆ బలాధిక్యం, ఆ మహిమ ఆధిక్యము మనలో పనిచేయాలో అది పనిచేసే విధంగా పౌలు జీవించున్నాడని చెప్తున్నాడు. తర్వాత చూడండి, రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం, కాబట్టి తండ్రి మహిమ వలన, మనం చదివినటువంటి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో కూడా మనం చదువుతున్నటువంటి విధంగా అపరిమితమైన మహత్యం, ఇక్కడ కూడా మనం అదే విషయాన్ని చదువుతున్నాం. చూడండి, 6వ అధ్యాయం రోమాపత్రిక 4వ వచనం, కాబట్టి తండ్రి మహిమ వలన, అంటే ఆ మహిమ బలాతిశయాన్ని బట్టి క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు, ఈ నూతన జీవము పొందిన వారమై నడుచుకొనగలిగే విధంగా తండ్రి కుమారుని లేపుటలో ఏ బలాన్నైతే, మహాత్యాన్నైతే, మహిమనైతే వినియోగపరిచున్నాడో అదే బలము మహాత్యం యొక్క అనుభవంలోనికి మనం రాగలిగినట్లుగా అని అర్థం. దాని తర్వాత రోమపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు అనగా తండ్రి అయిన దేవుడు ఆత్మ చావునికి లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయను. ఈ ఆత్మ మనలో నివసించి ఏ విధంగా కుమారుని లేపుటలో ఆయన మహిమ ఆత్మ పనిచేసి ఉన్నాయో ఆత్మ జీవింపచేయను. ఆత్మ ఆ విధంగా మనము మరి నూతనమైన రీతిలో జీవించగలగటానికి మన శరీరంలో పనిచేసేటువంటి పాప నియమము నుంచి జయం పొందగలిగి తండ్రి కోరుతున్నటువంటి ఉద్దేశాల మేరకు మరి పాపం మీద జయం పొందుతున్నటువంటి అనుభవంలో జీవించగలగటానికి ఏదైతే బలాతిశయం మనలో అపరిమితమైన విధంగా, అంటే ఎటువంటి బలాన్ని ఆ శరీరము లోకము మనలను ప్రలోభపెట్టి జీవింపచేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాటన్నిటి మీద మనం జయం పొందగలిగే విధంగా ఉండగలగటానికి అవసరమైనటువంటి శక్తిని ఆయన మనలో చూపించి మనలను కూడా జీవింపచేసి మరి ఆయనతో పాటుగా కూర్చుండబెట్టడానికి పనికి రాగలిగిన విధంగా పనిచేసేటువంటి వాడుగా ఉన్నాడు. దీని అనుభవంలోనికి రావాలని పౌలు వారి గురించి ప్రార్థిస్తున్నాడు. దాని తర్వాత చూడండి, 1 కొరింథీ 6వ అధ్యాయం 14వ వచనం, దేవుడు ప్రభువును లేపును, మనలను కూడా తన శక్తి వలన లేపును. సో ఈ శక్తి ద్వారా మనము లేపబడినప్పుడు ఎందుకు మనము ఈ లోకములో ఉన్నటువంటి లోకనాథులు, ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహము, లోకంలో ఉన్నటువంటి అనేక విషయాల చేత మనం ఆకర్షించబడటానికి, పరలోకంలో దేవుడు మనకు అనుగ్రహించిన వాటిని సరైన విధంగా గ్రహించి వాటిని వెంబడించకుండా ఉండగలగటానికి ఏదైతే మనను ప్రలోభ పెట్టేవిగా ఉన్నాయో వాటన్నిటి యొక్క ప్రభావం నుంచి మనం తప్పించబడి ఏ విధంగా అయితే కుమారుని తండ్రి అయిన దేవుడు లేపినాడో మనలను కూడా ఆయన లేపుడుకు సామర్థ్యం కలిగిన వాడుగా, తన అపరిమితమైనటువంటి మహత్యాన్ని మన ఎడల చూపించడానికి శక్తివంతుడిగా తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. కానీ దాని అనుభవంలోనికి మనం రావాలనేటువంటిది పౌలు యొక్క ప్రార్థన.
తర్వాత చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. మీరు బాప్తిజమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మనం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో చదివినందు కూడా అదే. మీరు ఆయన యందు విశ్వసించడం ద్వారా, దేవుని ప్రభావమందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచితిరి. కనుక ఈ లేపబడినటువంటి ద్వారా అంటే పునరుద్ధానం యొక్క అనుభవం, ఈ పునరుద్ధాన జీవం అనేటువంటిది మన శరీరము పాత స్వభావం మీద జయం పొందగలగటానికి, శరీరంలో పనిచేస్తున్న పాత స్వభావం మీద జయం పొందగలగటానికి పనికి రాగలిగినదిగా ఉన్నది. ఆ విధంగా ఉండటం చేత మరణం యొక్క ప్రభావం నుంచి మనం తప్పించబడి స్వతంత్రులమై స్వేచ్ఛగా తండ్రి యొక్క ఇష్టాన్ని నెరవేరుస్తూ ఈ లోకములో, ఈ శరీరంలో దేవుని యొక్క నీతి కార్యాలను జరిగించడానికి పనికి రాగలిగిన విధంగా దేవుడు మనలో పనిచేసేవాడుగా ఉంటాడు. ఆ విషయాన్ని మనం విశ్వాసంతో ఏ విధంగా చక్కగా అన్వయించుకొని జీవించాలో ఆ విషయాన్ని మనం అందరూ అర్థం చేసుకోవాలి. అది అర్థం కాకపోవడం చేతనే మనము చాలాసార్లు శరీర సంబంధులంగాను, తర్వాత పరలోకపు నిరీక్షణ లేని వారం వలె ఈ లోక సంబంధమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించే వారంగాను ఉండిపోతున్నాం. రెండు విషయాలు కూడా మనము ఓడిపోయినటువంటి క్రైస్తవ జీవితంలోనికి నెట్టివేసి నిరాశ నిస్పృహలతో మరి మనము జీవించేటువంటి వారంగా చేయబడుతున్నాం. ఆ విషయాన్ని మనం గమనించాలి. కనుక నా శరీరంలో ఆదాము నుంచి నేను తీసుకొని ఉన్నటువంటి నా పాత స్వభావం మీద జయం పొందగలగటానికి ఏదైతే శక్తిని తన కుమారుడైన యేసుక్రీస్తునందు చూపించి ఆయనను మృతులలో నుంచి లేపి ఉన్నాడో అదే శక్తి నాలో పనిచేయగలదు. ఆయన ఆరోహణం అవటానికి ఆకాశమండలం అందున్నటువంటి దురాత్మల సమూహమును ఓడించినాడు. నాలో లోకములో పనిచేస్తున్నటువంటి అనేక సంబంధమైనటువంటి దూతలు, లోకనాథుడు, ఆకాశమండలం అందున్నటువంటి దురాత్మల సమూహము, వాటన్నిటి మీద కూడా నేను జయం పొందగలగటానికి తండ్రి అయినటువంటి దేవుడు అపరిమితమైనటువంటి తన యొక్క శక్తి యొక్క మహత్యాన్ని నాలో కనపరచడానికి సామర్థ్యం కలిగిన వాడుగా ఉన్నాడు. ఆ రెండు విషయాలను మనం చక్కగా గమనించాలి. మనం ప్రార్థనలో మనం అనేకసార్లు ఈ విషయాలను గురించి ఇప్పుడు తక్కువగా ప్రార్థిస్తాం. మనకు కలిగినటువంటి అవసరతలు, ఇబ్బందులు, లేక మన శరీరంలో కలిగిన బలహీనతలు, లేక అస్వస్థత, వీటిని గురించినటువంటి అధికమైనటువంటి భారాన్ని కలిగి ఉంటాం. కానీ దేవుడి యొక్క శక్తి మనలో పనిచేయటం ద్వారా ఏ విధంగా పాత స్వభావం మీద మనం జయం పొందగలమో, ఏ విధంగా ఈ నిరీక్షణ యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశాలను చక్కగా చూడగలమో, దాని యొక్క అనుభవంలోనికి మనము రాలేము. సో మనం గమనించి చక్కగా వీటిలో ముందుకు సాగగలుగుటకు దేవుడు మనందరికీ కృప చూపాలని కోరుకుందాం. ఈ దేవుడు మనకు అనుగ్రహించబోతున్నటువంటి పరలోక సంబంధమైనటువంటి స్వాస్థ్యాన్ని మనం పొందకుండా ఉండగలగటానికి ఈ భూలోకంలో ఉన్నటువంటివి లోకనాథుడు, ఆకాశమండలం ముందు ఉన్నటువంటి దురాత్మల సమూహము, ఆ రెండూ కూడా మనను మాటికి మరి వెనకకి లాగేవిగాను, అనేక ప్రలోభాల చేతను, అనేక బలహీనతల చేతను మనము దానిలో ప్రవేశించకుండా ఉండే విధంగా చేస్తాయి. కానీ ఎవరైతే విశ్వాసంతో ఆయన శక్తి యొక్క అపరిమితమైన మహత్యాన్ని అన్వయించుకొని జీవించాలని కోరుతారో, ఏ విధంగా అయితే పౌలు ఇక జీవించుతున్నది నేను కాదు కానీ నన్ను ప్రేమించి నా కొరకై చనిపోయి తిరిగి లేచిన యేసుక్రీస్తునందరి విశ్వాసం మూలమున జీవించుతున్నానని చెప్పినాడు. తర్వాత ఇంకొక చోట కూడా ఈ విధంగా చెప్తాడు. చూడండి, 2 కొరింథీ 4వ అధ్యాయం 7వ వచనం. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిది ఎండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. అంటే దానికి మునుపు 5-6 వచనాల్లో చూద్దాం. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించును. కనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకున్నట్టు లేదు, కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుతున్నాము. తన వ్యక్తిగత జీవితంలో ఏ విధంగా అయితే దేవుని యొక్క శక్తి ద్వారా జీవిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో మనం చదివాం. కానీ తన యొక్క పరిచర్యలో కూడా
ఈ దేవునికి విరోధంగా పనిచేసేటువంటి అంధకార సంబంధమైన శక్తులకు ప్రభావం మీద జయం పొందగలగడానికి తన యొక్క పరిచర్యలో ప్రకటన విషయంలో ఏ విధంగా ఉన్నాడో దాని విషయాన్ని గురించి ఇప్పుడు మనం చదవబోయేటువంటి వాక్యాల్లో చూస్తాం. 7వ వచనంలో, ఆయనను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మంటిఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. అంటే ఎటువంటి పరిస్థితులలోనైనా సరే మా శరీరము మీద అపవాది ఎంతగా బలహీనపరచడానికి ప్రయత్నం చేసినప్పటికీ, లేక అంధకార సంబంధమైన శక్తులు ఈ మహిమ ఐశ్వర్యాన్ని గూర్చినటువంటి దేవుని యొక్క వెలుగు ప్రకాశాన్ని మనం తెలియపరచకుండా ఉండటానికి అడ్డం పడుతున్నప్పటికీ, ఆయన మాలో ఆ బలాధిక్యమును కుమ్మరించి ఉన్నాడు. ఈ మంటిఘటాలు ఇవి మట్టితో చేయబడినవి, కానీ ఈ పరలోక సంబంధమైనటువంటి ఆ బలము మాలో కుమ్మరించబడి ఉంది. కనుక ఇది కేవలము మనము జయించినటువంటి జీవితాన్ని జీవించడానికి మాత్రమే కాకుండా ఆయన పరిచర్యలో కూడా ఆ బలాతిశయం ద్వారా మనము అంధకార సంబంధమైన శక్తుల యొక్క ప్రభావాన్ని కనపరుస్తూ అనేక మంది వాడి యొక్క కబంధ హస్తాలలో నుంచి బయటికి రాగలిగేటువంటి దానికి విడుదల కలుగు చేయడానికి దేవుడు ఈ బలాతిశయం యొక్క అనుభవం కలిగినటువంటి దాసులను వాడుకునేవాడుగా ఉన్నాడు. వారిలో కుమ్మరించబడినటువంటి ఈ బలాతిశయము వారిది కాదు, కానీ అది ఆయనదే. తర్వాత చూడండి, ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడి వారం కాము, అపాయంలో ఉన్నను కేవలం ఉపాయం లేని వారం కాము, తరమబడుచున్నను దిక్కులేని వారం కాము, పడద్రోయబడినను నశించువారం కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణ అనుభవమును ఈ మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాం. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మత్స్య శరీరమందు ప్రత్యక్షపడుతున్నట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగించబడుతున్నాము. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమవుతున్నవి. కనుక పైన చెప్పబడినటువంటి విపరీతమైన సంక్లిష్టమైనటువంటి స్థితిలో అతడు జీవిస్తూ, అంటే ఈ దేవుని యొక్క బలాతిశయము, బలాధిక్యము, మరి అపరిమితమైన శక్తి యొక్క మహత్యము వారిలో పనిచేయటం ద్వారా దేవుని యొక్క జీవము పనిచేస్తున్నది. శరీరం కృషించిపోవచ్చు, కానీ ఆ దేవుని యొక్క బలాతిశయము మన శరీరాలలో చక్కగా పనిచేసి ఇతరులకు లాభకరంగా ఉండగలిగే విధంగా మేము మరణాన్ని వహించుకొని మీకు జీవము ప్రత్యక్షమగినట్లుగా జీవిస్తున్నాం. అది పనిచేయగలగటానికి మాలో ఆ బలాతిశయం కుమ్మరించిన వాడు దేవుడే అని చెప్తున్నాడు. తర్వాత 13వ వచనం, కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపచేయులాగున సమస్తమైనవి మీ కొరకు కై ఉన్నవి కాగా విశ్వసించి తిని కనుక మాటలాడితిని అని వ్రాయబడిన ప్రకారం అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము కనుక మాట్లాడుచున్నాము. సో ఏదైతే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో తను చెప్తున్నాడో, మరి ప్రభు అయిన యేసుక్రీస్తునందు తండ్రి అయిన దేవుడు చూపించినటువంటి దేవుని శక్తి యొక్క అపరిమితమైన మహత్యాన్ని మీరు ఎరగవలనని, అది అతని యొక్క అనుభవంగా ఉంది ఇక్కడ. అందుచేత ఈ కొరింథీ పత్రిక రాసిన తర్వాత జరిగినటువంటి సంఘటనలలో ఏదైతే తను ఆ విధంగా అనుభవించున్నాడో అది ఎఫెసీలో ఉన్నటువంటి వారికి కూడా తెలియపరుస్తున్నాడు. అది మనందరం కూడా కావలసినటువంటి అనుభవంలో కూడా రావాల్సినటువంటిది. మళ్ళా ఇంకొకసారి చూడండి, ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో కూడా మమ్మను లేపునని ఎరిగి. ఈ ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో చెప్పబడినటువంటి తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం, అంటే అతనికి పైన కలిగినటువంటి పరిస్థితులన్నిటిలో కూడా చక్కగా మరి జీవాన్ని ప్రకటిస్తూ ఆ దేవుని యొక్క శక్తి అతనిలో పనిచేయటం అనేటువంటిది మనం చూడగలుగుతున్నాం. దాని తర్వాత మేము విశ్వసించుతున్నాము కనుక మాట్లాడుతున్నాము. అంటే ఎవరైతే ఈ విధంగా విశ్వసిస్తారో ఆయన లేపుతాడనేటువంటిది, విడుదల కలుగు చేస్తాడనేటువంటి నమ్మకం కలిగి ఉన్నారు కనుక ఆ విధంగా వారు జీవించారు. దానిని ఇతరులకు తెలియపరుస్తున్నారు. తర్వాత కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో ఆఖరి భాగం, అదేదనగా మేము బ్రతుకుదుము అను నమ్మకము లేక ఉండినట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతుమి.
మరియు మృతులను లేపు దేవుని ఎందే కానీ మా ఎందే మేము నమ్మిక ఉంచకుండానట్లు మరణమగుదను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగెండెను. అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించను, ఇక ముందును తప్పించను. అతడు ఎఫెసీలో ఉండగా జరిగినటువంటి సంఘటనల గురించి ఈ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. ఆసియాలో ఉండగా మాకు జరిగినటువంటి అనేక విషయాలు మీకు తెలియకుండా ఉండటం నాకు ఇష్టం లేదు, కనుక నేను చెప్తున్నాను. అదేమంటే, మేము చనిపోవలసి వచ్చింది, కానీ మృతులలో నుండి లేపుటకు శక్తి కలిగినటువంటి దేవుని యందు మాత్రమే మేము విశ్వసించున్నాము. ఈ అనుభవాన్ని పౌలు అనేక సందర్భాలలో తన వ్యక్తిగత జీవితంలో మాట్లాడుతున్నప్పుడు గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో సంగతిని గురించి చెప్తున్నాడు. తన పరిచర్య గురించి చెప్తున్నప్పుడు 1 కొరింథీ 2వ కొరింథీ 1వ అధ్యాయంలో 2వ కొరింథీ 4వ అధ్యాయంలోనూ ఏ విధంగా మరి దేవుని యొక్క సామర్థ్యం అతనిలో పనిచేస్తున్నదో చెప్తున్నాడు. తన శరీరంలో పనిచేస్తున్న విషయాలు ఏ విధంగా మరి పాప మరణముల నియమం నుంచి విడుదల పొందగలిగి దేవుని యందు లేపబడినటువంటి అనుభవంలో జీవించటం, తన సేవా క్రియలో పనిచేయటానికి అనేక మందికి దేవుని యొక్క జీవాన్ని దేవుని యొక్క శక్తిని బయలుపరచడానికి, అనేక మంది పరలోక సంబంధమైన పిలుపు యొక్క ఔన్నత్యాన్ని గుర్తిరగగలగటానికి తన సేవలో దేవుని యొక్క శక్తి ఏ విధంగా పనిచేస్తున్నదో చెప్తున్నాడు. ఆ విధంగా రక్షించబడిన మనందరం కూడా దేవుని యొక్క శక్తి మనలో ఏ విధంగా పనిచేయగలదో శరీర సంబంధమైన పాత జీవితాన్ని ఓడించగలగటానికి, నూతనమైనటువంటి జీవం కలిగి పరలోక సంబంధమైన పిలుపు యొక్క ఔన్నత్యానికి తగిన విధంగా జీవించగలగటానికి, తర్వాత మన సేవలోనూ మరి ఏ విధంగా దేవుడు మనకు కలిగేటువంటి ప్రతి అడ్డంకిలో కూడా మరి మనలను లేపి, మనలో అనేక శ్రమలు ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ కూడా ఆయన శక్తి ద్వారా మనం ఆయన కొరకు జీవించగలగడానికి పనికి రాగలిగిన విధంగా పనిచేయొచ్చు. దాని యొక్క అనుభవంలోనికి పౌలు వచ్చినట్లుగా మన అందరము కూడా రావాలని పౌలు యొక్క ప్రార్థన కేవలం ఎఫెసీలో ఉన్న విశ్వాసులకు మాత్రమే కాదు, కానీ అది మన అందరికీ వర్తించినదిగా ఉన్నది. కనుక ఈ విషయాలను మనం సరైన విధంగా అర్థం చేసుకొని దేవుడు ఎందుకు మనల్ని పిలిచున్నాడో దానిలో భాగస్వాములు కావాలంటే ఈ దేవుని శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహత్యం దాని యందు విశ్వసించి ఆత్మలో ఆయన కొరకు ఆయన ఎదుట ప్రార్థించినటువంటి వారి జీవితంలో దేవుడు చక్కగా ఈ కార్యాన్ని జరిగించి మరి శరీర స్వభావాన్ని ఓడించగలగడానికి, తర్వాత అంధకార సంబంధమైన శక్తుల యొక్క ప్రభావం లోకము ద్వారా ఆకర్షించబడే వాటి మీద జయం పొందగలగటానికి, మరి పరలోకంలో ఉన్న వాటిని మనం పొందగలగటానికి తగినటువంటి విధంగా మనలో మార్పు, తర్వాత ఆయన సేవా పరిచర్యలో ఆయన శక్తి ద్వారా పనిచేయగలగటానికి పనికి రాగలిగిన విధంగా దేవుడు మనందరికీ తోడుగా ఉండాలని మనం ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీ కృపలో మాకు అనుగ్రహించినటువంటి వాక్య భాగాన్ని బట్టి ఎంతో వందనాలు. దీన్ని మా కొరకు ఆశీర్వదించి మరి ఈ ప్రభువైన యేసుక్రీస్తునందు మీరు వినియోగపరిచినటువంటి ఆ బలాతి సేవను బట్టి విశ్వసించుచున్న మాకు మీ శక్తి యొక్క అపరిమితమైన మహత్యం యొక్క విలువ ఎటిదో దాని అనుభవంలోనికి కొంతమేరకైనా తీసుకుని వచ్చి పాత పురుషుని ఓడించుటలోనూ నూతనంగా జీవించుటలోనూ అంధకార సంబంధమైనటువంటి దేవదూతలన్నిటినీ కూడా ఓడించి మాకు పరలోకంలో మీరు ఇవ్వాలని కోరుతున్న స్వాస్యంలో పాలు పొందుటలోనూ మాకు జయాన్ని అనుగ్రహించి జయ జీవితం జీవించుటకు మాకు సహాయపడమని, ఆ విధంగా సహాయాన్ని కోరుకుంటూ విశ్వసించుతున్నటువంటి మనసు కలిగి ఆత్మ కలిగిన వారమై ముందుకు సాగుటకు మాకు సహాయపడమని కోరుతూ మా రక్షకుడు ప్రభువైన యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.